రాజ్యమును నీతిని వెదకాలి, సమాధానాన్ని వెదకాలి, పైనున్న వాటిని వెదకాలి, ఆయన మందిరాన్ని వెతికి ఆరాధించాలి అని గతించిన వారము ధ్యానించాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకాలని కూడా ధ్యానించాం. అయితే వెతికే వారికి, అడిగే వారికి ఏది దొరుకుతుందనే విషయాన్ని ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాం. 130వ కీర్తనలో మనం చూసినట్లయితే 130వ కీర్తన 4వ వచనము, ఆయనలో జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయనలో జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. మనం పాపం చేసి ప్రభువుకు దూరం అయిపోయినప్పుడు ఆయన మన క్రయధనాన్ని చెల్లించి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకే ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నమ్మిన వారిని ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చును అని వాక్యంలో మనం చూశాం. అయితే ఈ సమయమందు ఆయనలో జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అయితే దానికి పైన రాయదన్నమాట, యెహోవా నీవు దోషులను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? దేవుడు గనక మన దోషాలను కనిపెట్టి చూస్తే దేవుడి దగ్గర ఎవరు నిలవగలరండి? ఎవరు అపరాధులుగా ఎంచబడగలరు? మనమందరం కూడా పుట్టినప్పుడే తల్లి గర్భంలో నుండే పాపులంగా ఈ లోకానికి వచ్చాం. 51వ కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపంలోనే తల్లి గర్భం ధరించింది అనగా ప్రతి ఒక్క వ్యక్తికి జన్మ పాపం ఉంది, యేసుక్రీస్తుకు తప్ప. యేసుక్రీస్తు ఒక్కడే పాపము లేనివాడుగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. అయితే యేసు ప్రభు తప్ప మిగిలిన వారందరికీ కూడా జన్మ పాపం ఉంది. ఈ జన్మ పాపం నుండి మనం విడుదల పొందాలి. ఆ తర్వాత ఊహ తెలిసినప్పటి నుండి మాటలు, చూపులు, తలంపులు, క్రియల ద్వారా మనం పాపం చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పుల నుండి, ఈ పాపాల నుండి మనం విడిపించబడడానికి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి నరవతారిగా వచ్చాడు. మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపం చేసి దూరం అయిపోయినప్పుడు మన ప్రభువు ఆదామును క్షమించి ఆదామును రక్షించడానికి ఆయన నరవతారిగా వచ్చాడు. పాపాలన్నిటినీ క్షమించే దేవుడు. అయితే దేవుడు దోషములను కనిపెట్టి చూసేవాడు కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలని చెప్పి మనకు ఆయన క్షమాపణను అనుగ్రహించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే పాపాత్మరాలైన ఒక స్త్రీని మరి పరిసయ్యులు వారందరూ ఆమెను పట్టుకొని వచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా ఈమెను పట్టుకున్నాము. అయితే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళని చంపాలని రాయబడి ఉంది, మరి ఇప్పుడు నీవేమంటావు అని చెప్పి యేసు ప్రభుని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు ఏంటంటే, మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పి ఆయన నేల మీద వంగి ఏదో రాయిస్తుండెను అని రాయబడింది. ఏమో రాయిస్తుండెను అని అంటే బహుశా నేనైతే అనుకుంటున్నాను, ఈ పురుషులందరూ ఆ పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చారు, ఆమెతో పాపం చేసినటువంటి పురుషుని మాత్రం పట్టుకొని రాలేదండి. అనగా ఒకరిని వదిలిపెట్టారు, ఒకరిని పట్టుకొచ్చి దోషిగా చూపిస్తూ ఉన్నారు. అయితే ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఆమెకు క్షమాపణ అనుగ్రహించాడు, ఆమెను విడిపించాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అని చెప్పి యేసు ప్రభు నేల మీద వంగి రాస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఆ రాళ్ళు రువ్వడానికి వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు. వీళ్ళ 90వ కీర్తనలో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములన్నీ కనబడుతున్నవి అని రాయబడింది కనుక బహుశా దేవుని ముఖకాంతిలో ఒక్కొక్కరి పాపాలు కనబడినవేమో, వారందరూ రాళ్ళు క్రింద పడవేసి ఎవరికి వారే వెళ్ళిపోయారు. అయితే ఆ స్త్రీ ఒంటిగా నిలబడి ఉన్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అమ్మా వారేది ఎవరినో నీకు శిక్ష విధించలేదా, వారెక్కడ ఉన్నారు అని 10వ వచనంలో యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరినో నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆయన లేదు ప్రభువా అనెను. అందుకే యేసు నేననే నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని చెప్పను. వీళ్ళారా, మన దేవుడు ఎంత ఘోర పాపనైనా వారిని క్షమించే దేవుడు అంటున్నాడు. యేసు ప్రభు దగ్గర దొరికినటువంటి క్షమాపణ ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదండి. ప్రతి ఒక్కరు మన తప్పులు ఎత్తి చూపేవారే, చేసిన తప్పును మాటి మాటికి ఎత్తేవారే గాని మరి క్షమించి వదిలిపెడదామని మాత్రము ఎవరు కూడా అనుకోరు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము ఎంత ఘోరపాతనైనా కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నామేమో,
దేవునికి దూరంగా బ్రతుకుతున్నారేమో, దుర్వ్యసనాల చేత బందీలుగా ఉంటున్నారేమో, దేవుణ్ణి మాటి మాటికి నొప్పిస్తూ ఉన్నారేమో. అయినా ఈ రోజు మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని క్షమించే దేవుడు అంటున్నాడు. యెహోవా నీవు దోషులను కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువా ఎవడు మనవగలడు? అయినను జనుల్ని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. సిలువ మీద దొంగను దేవుడు క్షమించాడండి. జీవితకాలం అంతా కూడా దొంగతనాలు చేస్తూ, నేరాలు చేస్తూ, నరహత్య చేస్తూ బ్రతుకుతూ ఉన్నా కూడా ఒక్క మాట, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పగానే దేవుడు ఆ వ్యక్తిని క్షమించాడు. దొంగలకు క్షమాపణ ఉందండి, వ్యభిచారులకు క్షమాపణ ఉంది, త్రాగుబోతులకు క్షమాపణ ఉంది, మోసగాళ్ళకు క్షమాపణ ఉంది. దేవుడు ఒక మాట చెప్పాడు సువార్తలు ఏంటంటే, ఇదిగో ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే వైద్యుడు. రక్షించిన దాన్ని వెలికి రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక ఎటువంటి వ్యక్తినైనా కూడా ఆయన క్షమించే దేవుడు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకే 130వ కీర్తనలో మీ యొద్ద క్షమాపణ దొరుకును. లోకంలో ఎక్కడ దొరకనటువంటి క్షమాపణ యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఎంత ఘోరపాటునైనా, ఎంత కట్టుదస్తులనైనా ఆయన క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర ఇంకేమి దొరుకుతుంది? 130వ కీర్తన 7వ వచనములో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకో. నువ్వు మనుషుల దగ్గర ఆశ పెట్టుకోకు, రాజుల దగ్గర, అధికారుల దగ్గర ఆశ పెట్టుకోకు, కానీ నువ్వు యెహోవా దగ్గర ఆశ పెట్టుకో. దేవుని దగ్గర ఆశ పెట్టుకున్న ఏ ఒక్కరిని కూడా మన నిరాశ చేయలేదండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. అన్న సంతానం లేక ఏడుస్తూ ఏడుస్తూ ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ఆమె ఆశను తీర్చాడు. అలాగే మరి ఏ వ్యక్తి స్వస్థత కావాలని వచ్చినా, పాపక్షమాపణ కావాలని వచ్చినా, సమస్యలకు విడుదల పొందాలని వచ్చినా ఏ ఒక్కరిని కూడా ప్రభు నిరాశపరచలేదు. చివరికి చిన్నపిల్లల్ని ఎత్తుకొని దేవుడు ఆశీర్వదించాడు. శిష్యులైతే వారిని పంపించి వేయండి, పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారని అన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం చిన్న బిడ్డల్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. వారిని ఎత్తుకొని ఆశీర్వదించిన దేవుడు కనుక దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఆశ పెట్టుకునే ప్రతి ఒక్కరి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా మీద ఆశ పెట్టుకో. మా ఇంట్లో చాలా సంవత్సరాల క్రితం ఒక సర్వెంట్ ఉండేది. వారి చిన్న పాప నేను ఏ వంట సిద్ధపరిచినా కూడా మా చుట్టే తిరిగేది, వాళ్ళ అమ్మను వదిలిపెట్టి. ఎప్పటి వరకు తిరిగేది అని అంటే మేము ఆ పాపకి ఇచ్చేంత వరకు తిరిగేది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అని అంటే, ఒక మానవుడే మరొక వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు మరి వారిని నిరాశపడతారు, వారికి ఇస్తూ ఉంటారు. అలాగైతే మరి జీవం కలిగిన దేవుడు ఆయన దగ్గర కనిపెట్టుకునే వారికి ఆయన ఇయ్యడా? తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే ఇశ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. మొదటిగా దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. రెండవదిగా కృప దొరుకును. విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో 22వ వచనంలో యెహోవా కృప గలవాడు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డారా, కృప అనే 2 అక్షరాల పదానికి ఏమని వర్ణించగలం? వర్ణించడానికి పదములు సరిపోతుందా? కృప అనేది ఉచితముగా అర్హత లేని మనల్ని అర్హులుగా తీర్చేది కృప. కృపను ఆకాశానికి పోల్చి ప్రభు చెప్పారు, నీ కృప ఆకాశమంత విశాలమైనది. మన దేవుని కృప చాలా విశాలమైనటువంటి కృప. ప్రపంచంలో నీవు ఏ దేశానికి వెళ్ళినా, ఏ సముద్ర ప్రయాణం చేసినా నువ్వు పైకి చూస్తే నీకు కనబడేది కృపనే. దేవుని కృప ఎంత విశాలమైందండి. ఆయన కృప మరి నిరంతరంగా ఉండేది. అందుకే 136వ కీర్తనలో ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును అని రాయబడింది. 117వ కీర్తనలో యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది అని రాయబడింది. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది, హెచ్చైన కృప. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు ఆయన మన ఎడల జాలిపడే దేవుడు అంటున్నాడు. ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎంత భయభక్తులు గల వారి వల్ల ఆయన కృప అంత అధికముగా ఉంది అని 103వ కీర్తనలో రాయబడింది. కనుక ప్రియులారా, దేవుడు కృపగలవాడు కనుక కృపగలవాని దగ్గర కృప దొరుకుతుంది. కృప ద్వారా నోవహు మరణం నుండి తప్పించబడ్డాడు. నోవహు భూమి మీద కృపను ఉండినవాడాయను అని రాయబడింది. అలాగే మరియా నీవు దేవుని వలన కృప పొందితి అని రాయబడింది. దేవుని కృప నిర్హేతుకంగా ఏ కారణము లేకుండా నిన్ను ప్రేమించేదే ఆయన యొక్క కృప. నీవు నేను రక్షింపబడ్డామంటే ఆయన ఉచితమైన కృపనే ఉచితంగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం,
మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, ఏదైనా వేరేదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు మీ విషయం మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆ కృప పొందకుండా ఎవరు కూడా తప్పిపోవద్దండి. ఉచితంగా దొరికే కృప కదా, దానికి మూల్యం చెల్లించాల్సింది ఏమీ లేదు కదా. కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే నువ్వు విడిపించబడతావు. అట్టి కృప లోకంలో ఎవరి దగ్గర దొరకదు, కానీ దొరికేది ప్రభు దగ్గర మాత్రమే. అందుకే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకునండి, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎంత జాలిగల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఆయన కృపామయుడు, కృపగల దేవుడు. ఆయన కృపను మనం వర్ణించలేము. నీలి ఆకాశము, బ్లూ రంగు అనేది కృపకు సాదృశ్యంగా ఉంది. ప్రత్యక్ష గుడారానికి నీలి వస్త్రలతో కప్పుగా వేయాలని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఏంటి అని అంటే, నీలి రంగు, ఆకాశాన్ని నీలి రంగు, ఇవన్నీ కూడా కృపకు సాదృశ్యంగా ఉంది. కృప అపరిమితమైనటువంటి కృప. ఆ కృపను మనము పొందుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెతుకుతామో, దేవుడు మనకు మొదటిగా ఇచ్చేది క్షమాపణ, ఆ తర్వాత ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తాడు. మరొక విషయం కూడా ఇక్కడే రాయబడి ఉంది. 130వ కీర్తన 7వ వచనంలో, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డారా, ఆయన దగ్గర సంపూర్ణమైన విమోచన, కొద్ది విమోచన కాదండి. మనకు విమోచన దొరకడానికి ఉన్నటువంటి స్థలం ఈ లోకంలో ఎక్కడా లేదు, కానీ కేవలం యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. 49వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వారు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగల వాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అదెన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ప్రాణాన్ని విమోచించడానికి చెల్లించాల్సిన ధనము అది చాలా గొప్పది. అది ఎవరు కూడా తీర్చలేరు. ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు, మరి దొంగలు కానీ ఏదైనా ఒక తప్పిదం చేసినప్పుడు పోలీసు వారు పట్టుకొని వెళ్తారు. పట్టుకొని వెళ్ళిన వారిని విడిపించడానికి వారు కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది, లేదా వారి కొరకు ఎవరినైనా పూటబడి వారిని విడిపించాల్సి ఉంటుంది. అయితే నీవు నేను అపరాధముల చేత చచ్చినప్పుడు, పాపముల చేత చచ్చిపోయినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు మన ప్రభువు మనకు మధ్యవర్తిగా ఉండి మన క్రయధనమును చెల్లించి, ఆయన క్రయధనము అనగా ప్రాణాన్ని చెల్లించాలండి. ప్రాణాన్ని చెల్లించే వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడానికంటే ఎక్కువైన వాడు ఎవరు కూడా లేరు అని వాక్యం చదివిస్తా ఉంది. 50వ కీర్తనలో 5వ వచనంలో, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనున్న నా భక్తులను నా యుద్ధకు సమకూర్చులని నీది ఆకాశమును భూమిని పిలుపుతున్నాడు. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న ప్రజలు. దేవుని బిడ్డారా, దేవుడు బల్యర్పణ చేత మనతో నిబంధన చేసుకున్నాడు. మన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మన ప్రాణాన్ని పాతాళంలో విడిచిపెట్టే దేవుడు కాదు. 16వ కీర్తనలో, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గం నీవు నాకు తెలియజేసి ఉన్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, విమోచన దొరికే స్థలము ఎక్కడా అని చూసినట్లయితే ప్రభు పాద సన్నిధిలోనే, ప్రభు దగ్గర మాత్రమే. ఎందుకంటే మన క్రయధనమును చెల్లించింది ఆయన గనక ఆయన మాత్రమే విమోచన అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు కృప దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు విమోచన దొరుకుతుంది. అంతేకాదు, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, అసత్యమైన వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించదును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోనాను మరి దేవుడు నినవేకి వెళ్ళమనంటే ఆయన తర్శీసుకు పారిపోతూ ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా మరొక దిక్కుకు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సముద్రంలో పెద్ద తుఫాను పంపించాడు. ఆ తుఫాను బట్టి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మరి ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ క్రిందికి పడవేసి ఓడను కాపాడాలనుకున్నారు, కానీ మరి సాధ్యము కాలేదు. చివరిగా యోనాను బట్టి ఆ కీడు వచ్చిందని యోనా ఒప్పుకున్న కారణం చేత యోనాను సముద్రంలో పడవేశారు.
అయితే దేవుని ఆజ్ఞకు లోబడి గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగివేసింది. అప్పుడు మత్స్యం కడుపులో ఉండి యోనా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు నన్ను చుట్టుకోనుంది నాయన, అగాధ జలములు నన్ను ఆవరించినవి ప్రభువా, నేనెన్నడూ కూడా ఎత్తి రాకుండానట్లు నా పాతాల గర్భము తాళము వేయబడి ఉన్నది, అగాధమైన సముద్ర గర్భంలో నన్ను నువ్వు పడవేసి ఉన్నావు, మరి నేనెన్నడూ కూడా ఎక్కి రావడానికి వీల్లేదు అని చెప్పి నన్ను క్షమించు, ప్రాణాంతం వచ్చినట్టుగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నది ప్రభువా, నాకు నా తలకు చుట్టుకొని ఉంది నాయన, నేను మరెన్నటికి కూడా ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడినవని ఇలాగో మొరపెడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు యోనా యొక్క ప్రార్థన విన్నాడు, మత్స్యానికి ఆజ్ఞాపించగా ఆ చేప ఆ మత్స్యము గట్టుకు వెళ్లి యోనాను కట్టివేసిందండి. ఎప్పుడైతే యోనా మరి అలాగే ప్రార్థించాడో ఎక్కడ కూడా రక్షణ దొరకదు, కానీ యెహోవా దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుందని ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి వేరే ఏ మార్గం కూడా లేదు, కానీ యేసు ప్రభు మాత్రమే మార్గం అంటున్నాడు. అందుకు యేసు ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా వచ్చేవాడు తప్ప మరెవడు కూడా తండ్రి యుద్ధకు రాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి అని సెలవిస్తా ఉన్నాడు. కనుక దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు రక్షణ దొరికేది ఎక్కడ అని అంటే యేసులో మాత్రమే. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము. ఆయన మనల్ని రక్షించే దేవుడు అంటున్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని వ్రాయబడింది. కనుక రక్షించే దేవుడు యేసు ప్రభు దగ్గర మనము వెతికినప్పుడు మనకు దొరికేది, ఆయన సన్నిధిలో వెతకడానికి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని కూర్చున్నప్పుడు మనకు దొరికేది ఏంటంటే మనకు క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా ఆయన దగ్గర మనకు కృప దొరుకుతుంది. మూడవదిగా ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది. నాలుగవదిగా ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రములు. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నీవెంత విద్యావంతుడవైనా విద్య లేని వాడవైనా, ఏ దేశస్తుడవైనా, ఎలాంటి రంగున్నా ఎలాంటి రూపమున్నా దేవునికి నిమిత్తం లేదు, కానీ ప్రయాసపడి భారం మోసుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన వారికి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు, ఆయన వారికి రక్షణ ఇస్తాడు, ఆయన వారికి క్షమాపణ అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దినమంతా పనిచేస్తారు కదా, ఎవరైనా మీ ఇంట్లో రామ్మ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందు అని చెప్తారా? 1 గంట పని చేసినామంటే ఇంకో గంట పని చేయమని చెప్తారు. లేదా 2 గంటలు పని చేసినా కూడా మనం చేసిన పనిని ఎవరు గుర్తించరు, నీకంటే ఎక్కువ నేనే పని చేసినా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి. పని సమయాన్ని కూడా 8 గంటలే నిర్ణయించాడు. అందుకే 8 గంటల తర్వాత ఎవరు కూడా పని చేయడానికి వీల్లేదు. 6 రోజులు పని చేసిన తర్వాత మరి 7వ రోజు పని చేయడానికి వీలు లేదు. దేవుడే విశ్రాంతి అనుగ్రహించేవాడు. నీ ప్రాణాత్మ శరీరానికి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే. నేను కూడా అనేకమైన పనుల చేత అలసిపోయినప్పుడు లేదా విశ్రాంతి లేనటువంటి పరిస్థితుల్లో నా దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రాణానికి, ఆత్మకు, శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది అక్కడ అని నేను ఎన్నోసార్లు నా వ్యక్తిగత జీవితంలో అనుభవించాను. ప్రియులారా, దేవుని దగ్గర మనకు దొరికేది ఏంటంటే క్షమాపణ. ఈ లోకంలో ఎవరి దగ్గర క్షమాపణ దొరకదు, కానీ మన దేవుని దగ్గర క్షమాపణ ఉంది. ఎంత ఘోరపాతికైనా కూడా. మరి ఈ లోకంలో ఎవరి దగ్గర కృప దొరకదు, కానీ మన ప్రభువు దగ్గరనే కృప ఉంది. ఆయన కృప గలవాడు కనుక తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేకాదు ఆయనకు అనుదినము వాత్సల్యత నూతనంగా పుట్టుతుంది కనుకనే మనం ఇంకా నిర్మూలం కాకుండా సజీవంగా ఉన్నవారం కనుక నూతనమైన వాత్సల్యతను, కృపను మన ఇళ్ళ చూపే దేవుడు. ఆయన దగ్గర మాత్రమే విమోచన. ఎందుకంటే మన ప్రాణ క్రయధనాన్ని చెల్లించింది ఆయన్నే. ఎంతగా క్రయధనం చెల్లించిందంటే ఎవరు కూడా తీర్చలేకుండా ఎన్నటికీ అట్లా ఉండవలసింది. మరి విశ్రాంతి దొరికే స్థలం కూడా మన ప్రభు దగ్గర మాత్రమే. కనుక దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాం. సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. ఈ వాక్య భాగంలో సాంద్ర రోగంతో బాధపడుతున్నటువంటి ఒక బాలుని తల్లిదండ్రులు తీసుకొని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు
అయితే వారు బాగుని చేయలేకపోయారు. వారు మరలా బాలుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే వారిని యేసు దగ్గరికి తీసుకొచ్చారో ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి పోయినా స్వస్థత కలగలేదండి, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత కలిగింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి రోగి ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత కలగలేదు. తన దగ్గర ధనమంతా వ్యయపరుచుకుంది, మరింత సంకట పడింది, అనేక తిప్పలు పడింది. అయితే యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థత కలిగింది. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ బలహీనతలో మీరున్నారో, లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, కానీ స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడు. అందుకే యోబు గ్రంథంలో రాయబడింది, కొందరు ప్రాణమును గురించి ఆశ వేసినను వారు మరలా బాగుపడదురు, యెహోవా వారికి అభయము దయచేయను గనుక వారు ఆధారము నందుదురు అని రాయబడింది. యెహోవా వారికి అభయము దయచేయను గనుక వారు ఆధారము నందుదురు. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనంలో, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడదురు. యేసయ్య దగ్గర స్వస్థత ఉందండి, యేసయ్య దగ్గర ఆరోగ్యం ఉందండి. ఆయన మనల్ని స్వస్థపరచడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. ఆయన ప్రతి విధమైన రోజుని స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. గనక దేవుని దగ్గర మనం వెతుకుతూ కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్న దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు కృప దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు విమోచన దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు రక్షణ దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుంది, ఆయన దగ్గర మనకు స్వస్థత దొరుకుతుంది. 40 సంవత్సరాల కుంటివాణ్ణి ఎవరూ బాగా చేయలేకపోయారు. కానీ మరి శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహాను మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువు నామమున వాడు స్వస్థత పొందాడు. దేవుడు స్వస్థపరిచేవాడు అంటున్నాను. నా జీవితంలో ఎన్నో కఠినమనుకున్నటువంటి రోగాల కొరకు ప్రార్థించినప్పుడు అనేక మంది బాగుపడడం చూశాను. దేవుని బిడ్డలారా, ఐసీయూలో ఉండి ఇంకా ఆశ లేదు అనుకునే వ్యక్తులందరినో ప్రభు విడిపించి తీసుకొచ్చాడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఏమాత్రం నిరాశపడడానికి వీల్లేదు. ఆయన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. యేసయ్య దగ్గర స్వస్థత ఉంది, యేసయ్య దగ్గర విమోచన ఉంది, యేసయ్య దగ్గర రక్షణ ఉంది, యేసయ్య దగ్గర క్షమాపణ ఉంది, యేసయ్య దగ్గర విమోచన ఉంది. ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిద్దామా? దేవుడికి అన్ని కూడా అనుగ్రహించేవాడు అంటున్నాడు. ప్రభు ఆ పరిశుద్ధురాని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పేదకుడి మీకు దొరుకును అనే మాటను ధ్యానించాం. ఏమేమి దొరుకుతుందో నీ సన్నిధిలోని వాక్యాన్ని మేము వెతికాం ప్రభువా. తండ్రి నాయన, నీ దగ్గర విమోచన దొరుకుతుంది, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది, నీ దగ్గర కృప దొరుకుతుంది, నీ దగ్గర విశ్రాంతి దొరుకుతుంది, నీ దగ్గర స్వస్థత దొరుకుతుంది, నీ దగ్గర రక్షణ దొరుకుతుంది. అయ్యా, దొరికే స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెళ్తున్నాము. దయతో మమ్మల్ని క్షమించు నాయన. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ రూత్ జర్మయ్య గారు అందించిన సందేశాన్ని విన్నాం. ఈ కార్యక్రమం మీ జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరియు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా: సిస్టర్ రూత్ జర్మయ్య, బెరాకా బిలీవర్స్ చర్చ్, 1-9-252 by 9/A/1, రామ్నగర్, హైదరాబాద్ 500020. మా ఫోన్ నంబర్స్ 990-872-7733, 040-276-22665.